వెల్కమ్ టు ఆనంద్స్ అకాడమీ ఫ్రెండ్స్. గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్‌కున్నాయి. అందరికీ కొత్త సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్‌లో మాక్సిమం స్కోర్ తెచ్చుకోవటము అనేది చాలా ఇంపార్టెంట్ అంశము. దీన్ని బట్టే మనకి జాబ్ వస్తుందా? రాదా? లేకపోతే ఏ రకమైన జాబ్ వస్తుంది? అనేది తెలిసిపోతుంది. అందరికీ కొత్త కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో మనం మెరుగ్గా స్కోర్ చేయాలి. సరే ఫ్రెండ్స్, ఇక్కడ డిఫెన్స్ టెక్నాలజీ అన్నారు. డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీ అని చెప్పి వాళ్ళేమన్నారు అంటే డీఆర్‌డీఓ అని మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేసి స్ట్రక్చర్, విజన్, మిషన్ అన్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులు చాలా తక్కువగా నేర్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ డీఆర్‌డీఓ స్ట్రక్చర్ అనే దానికి సంబంధించి అభ్యర్థులు డీఆర్‌డీఓ యొక్క వివిధ రకాలైన లాబొరేటరీస్ చదువుకోవాలి. కానీ ఎవరు చదువుకోవట్లేదు. దేశవ్యాప్తంగా డీఆర్‌డీఓకి ఆల్‌మోస్ట్ ఆల్ 46 లాబొరేటరీస్ ఉన్నాయి. 41+5 ఒక 5 యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీస్. వీటికి సంబంధించి లాబొరేటరీకి సంబంధించి ఖచ్చితంగా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే టెక్నాలజీస్ డెవలప్డ్ బై డీఆర్‌డీఓ. త్రివిధ దళాల కోసం డీఆర్‌డీఓ కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేసింది. వాటిని గురించి అడుగుతాడు. తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అన్నాడు. ప్రధానంగా దీంట్లో మిసైల్స్ గురించి నేర్చుకుంటాం. కానీ ఈ స్ట్రక్చర్‌ని వదిలిపెడుతున్నారు అభ్యర్థులు. అలా చదవకూడదు. ఎప్పుడైనా సరే సిలబస్‌లో ఏముందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కరెంట్‌ని కోర్‌కి కూడా లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం మెరుగ్గా స్కోర్ చేయగలుగుతాం. ఇవాళ మనం చూసాం. చాలా సందర్భాల్లో ఏపీపీఎస్సీ వాళ్ళు మొత్తం కూడా కోర్‌ని కరెంట్‌కి లింక్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో, ఈ స్ట్రక్చర్ అనే పార్ట్ కోసం 46 డీఆర్‌డీఓ లాబొరేటరీస్ గురించి మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. నేను ఆ ప్రక్రియలో భాగంగా డిఫెన్స్ టెక్నాలజీలో డీఆర్‌డీఓ యొక్క స్ట్రక్చర్ గురించి స్పష్టంగా బోత్ మీడియాలో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియాలో 46 లాబొరేటరీస్ గురించి చాలా డీటెయిల్‌గా వివరించడం జరిగింది. నా క్లాస్‌లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్‌కి ఒక్కొక్క లాబొరేటరీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్‌ని కూడా లింక్ చేసి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ రకమైన అప్రోచ్‌తో మనం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంతేకాని ఎలా పడితే అలా ముందుకెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళినట్లయితే మనకు స్కోర్ రాకపోగా మనం అనుకున్న లక్ష్యాల్ని చేరే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. సపోజ్ ప్రతి దాన్ని నేను కరెంట్‌కి లింక్ చేస్తున్నా అని చెప్పడానికి మీకొక 2 ఉదాహరణలు ఇస్తాను. సపోజ్ 38థ్ లాబొరేటరీ ఇది. డీఆర్‌డీఓ యొక్క 38థ్ లాబొరేటరీ. ఏమి ఆ 38థ్ లాబొరేటరీ అంటే నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీ. దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చేసాను. ఇది కేరళలోని కొచ్చి సమీపంలో గల ట్రిక్కరలో ఉంటుంది అని చెప్పేసి. సోనార్ వ్యవస్థల మీద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో పాటు నీటి అడుగు భాగాన నిఘా కోసం అవసరమైన టెక్నాలజీస్‌ని డెవలప్ చేయటం. ఓవరాల్ ఓషియానోగ్రఫీ యొక్క ఎన్విరాన్మెంట్‌ని, ఎకోసిస్టమ్‌ని పరిశీలించడం, నీటి అడుగున ఉండే పదార్థాల అధ్యయనం కోసం శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుందని చెప్తాము. చెప్పి దీనితో లింక్ అయినటువంటి ఐఎన్ఎస్ సాగర్ ధ్వని అండ్ సాగర్ మైత్రి మిషన్ 4 గురించి వివరించడం జరిగింది. ఇది పీఐబీలో కూడా ఉంది. యూ సీ హియర్ 2023 అక్టోబర్ 12వ తారీఖున మీకిది న్యూస్‌లో ఉంది. ఐఎన్ఎస్ సాగర్ ధ్వని అండ్ సాగర్ మైత్రి 4 మిషన్స్ పీఐబీలో ఉంది ఇది. 12థ్ అక్టోబర్ 2023న నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫీ లాబొరేటరీ ఆఫ్ డీఆర్‌డీఓకి సంబంధించినటువంటి వెసెల్ ఐఎన్ఎస్ సాగర్ ధ్వని. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ వెసెల్. ఖచ్చితంగా అడుగుతాడు ఇలాంటి క్వెషన్స్. అండ్ సాగర్ మైత్రి మిషన్ 4 గురించి కూడా నేను నా పీడీఎఫ్‌లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఐఎన్ఎస్ సాగర్ ధ్వని అండ్ సాగర్ మైత్రి మిషన్ 4 గురించి స్పష్టంగా ఇచ్చేసి, అసలు సాగర్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? దాని గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, సాగర్ ప్లస్ మైత్రి, సాగర్ అనే పాలిసీ స్టేట్మెంట్ ప్లస్ మైత్రి అనే డీఆర్‌డీఓ ఇనిషియేటివ్ కలిస్తే సాగర్ మైత్రి అనేదే అయింది అని జెప్పేసి చాలా నీట్‌గా ఇచ్చేసాను. అంతే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి రీసెర్చ్ ఇమారత్ సెంటర్ అని చెప్పేసి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్‌సీఐ ఉంది. ఇది హైదరాబాద్‌లో ఉందని మనందరికీ తెలుసు. ఇది క్షిపణి వ్యవస్థలు, గైడెడ్ వెపన్స్‌కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్ ఏమి? వి షార్ట్స్.
వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి న్యూస్‌లో ఉంది. యాక్చువల్‌గా ఇవి మన్ ప్యాడ్స్. అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే క్షిపణులను ఇటీవల ఈ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇండిజినస్‌గా రూపొందించడం జరిగింది. ఇది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉంది. సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ ఫ్లైట్ చేయడం జరిగింది. సో, సక్సెస్‌ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. షార్ట్స్ అని చెప్పేసి వార్తల్లో ఉండటం జరిగింది. ఎవరు రూపొందించింది అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ అని చెప్పేసి. ఇట్లా డీఆర్‌డీఓ లాబొరేటరీస్ అని చెప్తూనే వాటికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రతీదీ అలా చెప్పేసామన్నమాట. ఏ సెంటర్ ఎక్కడ ఉంటుందని చెప్పి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒకే ఒక డీఓ లాబొరేటరీ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ గురించి చెప్పాము. అదేం చేస్తుందో కూడా చెప్పాము. ఈ రకంగా ఒక పీడీఎఫ్ మనం క్లాస్‌లో ఇస్తూ దానికి అనుగుణంగా వెళ్తున్నాం. ఆల్‌మోస్ట్ ఆల్ డిఫెన్స్ టెక్నాలజీ 2 డేస్ స్టార్ట్ చేసాము. 2 డేస్ అవుతుంది డిఫెన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేసి. ఆల్‌మోస్ట్ ఆల్ 40 పేజెస్ ఇన్ఫర్మేషన్ మీకు జనరేట్ అయింది. 20 పేజెస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 20 పేజెస్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది కోర్ స్టూడెంట్స్‌కి అవైలబుల్‌గా ఉంటుంది. మీరు కనుక కోర్స్ తీసుకోవాలనుకుంటే ₹1000కి సైన్స్ అండ్ టెక్నాలజీ అవైలబుల్‌గా ఉంది. 1500కి పేపర్ 2 కోర్సు అవైలబుల్‌గా ఉంది. ఇట్లా పీడీఎఫ్ ప్రిపేర్ చేసి బోత్ మీడియాలో ఇవ్వడంతోటి కొంచెం డిలే అవుతుంది. బట్ ఎగ్జామినేషన్ పోస్ట్‌పోన్ అవుతుంది కాబట్టి, మనం దీన్ని ఖచ్చితంగా ఫినిష్ చేసుకుంటాం. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డౌన్‌లోడ్ చేసుకొని కోర్స్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ పీడీఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ వెరీ మచ్.